నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు, అనలిస్ట్. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, ఒక కీలకమైనటువంటి పరిణామం, సీఎం జగన్ నుంచి అధికారుల వరకు అందరికీ నోటీసులు ఇచ్చిన కోర్టు ఇప్పటివరకు 2019 నుంచి ప్రభుత్వ యాడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వ్యక్తిగత ప్రచారానికి వాడకూడదనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. అయితే వాడారు అనేది ఆ చెన్నుపాటి సింగయ్య అనేటువంటి పిటిషనర్ తరపు వాదనలు అనమాట. సో ఈ విషయంలో ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ నుంచి రికవరీ చేయాలనేది కూడా ఈయన విజ్ఞప్తి. ఇందులో రికవరీ చేసేంత వరకు వెళ్ళడం అనంటే ప్రభుత్వం తగిన మూల్యం లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రభుత్వం, అంటే పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీ మూల్యం ఇక్కడ చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందేమో కదా. ఆల్రెడీ నోటీసులు కూడా వెళ్ళాయి కాబట్టి. అంటే రేపటి రోజున చెన్నుపాటి సింగయ్య గారు అభ్యర్థనను మన్నించి గౌరవ హైకోర్టు వైసీపీ పార్టీ నుంచి రికవర్ చేయమని ఆదేశాలు ఇస్తుందో లేదో తెలియదు, కానీ కోర్టు ఇస్తుందో తెలియదు. అవును, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం భారీ మూల్యం చెల్లించేశారు ఇప్పటికే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం, ఆయనకున్న ప్రచార కాంక్ష కోసం వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజలు కట్టిన పన్నుల నుంచి వైసీపీ పార్టీ రాజకీయ ప్రచారం కోసం వాడేశారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే ఆయన మొట్టమొదటిలోనే తీసుకున్న ఒక నిర్ణయం, దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం జరుగున్న ప్రభుత్వ భవనాలకి వైసీపీ పార్టీ రంగులు వేయటం. అది కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అతిక్రమించి చేయటమే. అంటే ప్రభుత్వ భవనాలకి రాజకీయ పార్టీల రంగులు వేయకూడదు అని చెప్పని ఉన్న ఆదేశాలను మీరి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రభుత్వ భవనాలకి, అంటే ఈయన కట్టిన భవనాలు కాదయి, గత ప్రభుత్వాల హయాంలో నిర్మాణం జరుగున్న భవనాలకి వీళ్ళ పార్టీ రంగులు వేశారు. అంటే వీళ్ళ పార్టీ రంగు అనేది ఎటు చూసినా అదే కనిపించాలి అని చెప్పని వేటికి వేసారు. పంచాయతీ భవనాలకి, కొత్తగా నిర్మాణం చేసిన సచివాలయ భవనాలకి, రైతు భరోసా కేంద్రాలకి, ఆఖరికి వాటర్ ట్యాంకులు, సేవరేజ్ ప్లాంట్లకు కూడా వేశారు రంగులు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం తన రాజకీయ ప్రచారానికి ప్రభుత్వ భవనాన్ని వాడుకోవటం ఏంటి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ఏంటి అని చెప్పని కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. గౌరవ హైకోర్టు ప్రభుత్వ విధానాలను తప్పుపట్టింది, ఆ రంగులు మార్చమని ఆదేశాలు ఇచ్చింది. చివరికి ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పే రావడం జరిగింది. అంతిమంగా నష్టం ఎవరికి? ప్రభుత్వానికి నష్టం లేదు, అవన్నీ తీసేసి మళ్ళీ అంటే వైసీపీ పార్టీకి నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నష్టం లేదు. నష్టం ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా సమకూరిన డబ్బుని డెవలప్మెంట్ యాక్టివిటీస్కో లేదు సంక్షేమానికో వాడాల్సిన డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాజకీయ ఎజెండా అమలుపరచడానికి ఖర్చు పెట్టారు. ఆ రంగులు వేయటానికి ఒక 1000 కోట్ల పైగా, ఆ రంగులు మళ్ళీ తిరిగి మార్చడానికి ఒక 1000 కోట్ల పైగా, 3,000 కోట్లని. అంటే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సినంత డబ్బు, రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసి పరుగులెత్తించడానికి కావాల్సినంత డబ్బు, ఒక సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్, ఒక రైతు భరోసాను, ఒక వైఎస్ఆర్ చేయూత లాంటి ఒక సంక్షేమ పథకానికి ఖర్చు పెట్టదగినంతటి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత అసంబద్ధ నిర్ణయ పర్యవసానం ఖర్చు అయిపోయింది. ఆ రోజే ప్రజల్లో కనుక సరైన తిరుగుబాటు వచ్చినట్టయితే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా వృధా చేయటం ఏంటి అని చెప్పని న్యాయస్థానాల వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయగలిగి ఉన్నట్టయితే ప్రభుత్వం ఇప్పుడు చెన్నుపాటి సింగయ్య గారి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆయన అభ్యర్థన 100కి 100 పాళ్ళు హేతుబద్ధమైంది, సమర్థనీయమైన అభ్యర్థన. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం తను అమలు చేస్తున్న పథకాలని ప్రచారం చేసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టరు. వెనకటి నుంచి కూడా అనాదిగా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి, హెల్త్ జాగ్రత్తల గురించి, సరైన పోషక విలువలు తీసుకోవాల్సిన వాటి గురించి, తర్వాత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా, ఇట్లా రకరకాల ప్రచారాలు ప్రభుత్వాల వైపు నుంచి జరుగుతాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తను అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేసుకోవడానికి తప్పట్టరు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడానికి ప్రచారం చేయటం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో అమలు చేస్తున్నట్టుగా, అంటే ఇది వ్యక్తులకు ఆ క్రెడిట్ ఆపాదించడం, ఇది 100కి 100 రూపాయల ఆక్షేపణీయం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అవే నిర్దేశిస్తూ ఉన్నాయి.
వ్యక్తులకి క్రెడిబిలిటీ ఆపాదించే ప్రచారం ప్రభుత్వ వనరులతో చేయడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా ఒక ఇండివిజువలే, అవును, ఆయన కూడా ఒక వ్యక్తే. ఆయన వ్యక్తిత్వానికి రాజకీయపు ఎజెండాకి ప్రభుత్వ ధనంతో క్రెడిబిలిటీ ఆపాదించే అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. ఇది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పుంది. అయినా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విడుదలైన ఫుల్ పేజ్ యాడ్లు ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు ఏ సందర్భంలో ప్రకటన ఇచ్చినా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, జగనన్న వల్ల అని చెప్తారు. ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని అమలుపరుస్తుంది అని చెప్పరు. ఓకే, జగనన్న వల్ల అని చెప్పని ఆయన వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం. అదే సందర్భంలో పోనీ వాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇస్తున్నారా? సత్యదూరమైన సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. మీకు 2 కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రైతులకి రైతు భరోసా పేరిట సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చే ఒక పథకం ఉంది. అవును, అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 7,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్. ఈ 13,500ని 3 విడతలుగానో 4 విడతలుగానో రిలీజ్ చేస్తున్నారు. ఆ ఎన్ని విడతల్లో రిలీజ్ చేస్తుంటే అన్ని విడతల్లో కూడా ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు. ఆ యాడ్లో మీరు గమనించుకుంటే అంటే ఆ యాడ్ ఇచ్చే నాటికి ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఎన్నాళ్ళు అయిందో అన్నాళ్ళు కాలం లెక్కేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు 6 నెలలుగా, 4 సంవత్సరాలుగా, 4 సంవత్సరాలు 6 నెలలుగా అని చెప్పి మెన్షన్ చేస్తూ జగనన్న ప్రభుత్వ హయాంలో రైతాంగానికి జరిగిన మొత్తం లబ్ధి అని చెప్పని 1,50,000 కోట్లు, 1,60,000 కోట్లు ఒక అంకె మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన తర్వాత ఆ కింద ఒక టేబుల్ వేసి ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. అందులో దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్సులు, ఈ రైతు భరోసా, వీటితో పాటుగా అత్యంత పెద్ద ఫిగర్ ఒకటి ఉంటుంది. అదేంటయ్యా అంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన చెల్లింపులు. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఒక వస్తువు కొనుక్కున్నారు, ఆ వస్తువు తీసుకున్నందుకు మీరు షాప్ యజమానికి నగదు పే చేశారు. అది ఆ షాప్ అతనికి లబ్ధి చేకూర్చినట్ట మీరు కొనుక్కున్న వస్తువుకి చేసిన చెల్లింపా? అంతే కదా. కానీ మనం తీసుకున్నాం, ఇచ్చాము, అదొక వ్యాపార లావాదేవీ. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయటం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఫీల్ అయింది. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం తీసుకొని రైతులకు చేసిన చెల్లింపుని రైతులకు లబ్ధి చేకూర్చినట్టు అని చెప్పిన ప్రకటనలో మెన్షన్ చేయడం ఏంటి? కరెక్టే. కానీ 70,000 కోట్ల రూపాయల ఫిగర్ అది. గత 5 సంవత్సరాల కాలంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి ఒక 70,000 కోట్లు, ఇతర పంటల కొనుగోలు కోసం ఒక 10,000 కోట్ల రూపాయలు. ప్రధానంగా మీకు ఆ టేబుల్లో కనిపించే అత్యంత పెద్ద ఫిగర్లు ఇవే. ఇవి రైతాంగానికి చేసిన మేల. కానీ ఈ విధమైన సమాచారం ఇవ్వటం ద్వారా అంటే ప్రజలు ఆ డీటెయిల్స్లో ఫాలో కారులే, వాటిని అర్థం చేసుకునే ఇంత డీటెయిల్డ్గా వెళ్తారని నేను కూడా అనుకోవట్లా. అంటే అంత డీటెయిల్డ్గా ప్రజలు చూడర్లే అని చెప్పని ఆ ప్రకటనలు ఇచ్చేయటం. ప్రజలు ఏం చూస్తారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,50,000 కోట్ల రూపాయలు రైతాంగానికి లబ్ధి చేకూరింది కామోలు అనుకుంటారు. ఇది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం శ్రేణుల కన్నా ముందు నేనే గుర్తించి చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో ఆ డీటెయిల్స్ ఇట్లా కెమెరా ముందు పెట్టి ఈ విధంగా వక్రీకరణ సమాచారం ఇస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొక టేబుల్ వేస్తారు, గత ప్రభుత్వ హయాంలో అని చెప్పని ఒక ఎల్లో కలర్ టేబుల్ వేస్తారు. వేసి ఆ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఈ సంక్షేమ పథకం అప్పుడు లేదు, పాక్షికంగా అమలు చేశారు, వంచారు అని చెప్పని ఆ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ ఒక స్టేట్మెంట్, ఒక ఎల్లో కలర్ టేబుల్ ఉంటుంది. ఇది 100% ఆక్షేపణీయం. ఎందుకనంటే ప్రభుత్వం సమాచార పౌర సరఫరాల శాఖ ద్వారా, పౌర సంబంధాల శాఖ ద్వారా విడుదల చేస్తున్న ప్రకటన అది. అధికారిక ప్రకటన. దాంట్లో పొలిటికల్ కామెంట్లు ఉండటానికి వీల్లేదు. అధికారిక సమాచారం మాత్రమే మెన్షన్ చేయాలి. కానీ రాజకీయ విమర్శలకే అసలు ఏ స్థాయిలో కూడా ఆస్కారం ఉండటానికి వీల్లేదు. ఇది నేను చాలా సందర్భాల్లో నాతో పాటు ప్యానెల్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రతినిధుల్ని నేను హెచ్చరించేవాడిని, అంటే దీని మీద న్యాయ పోరాటం చేయండి. నేను ఆ ప్రకటన ఎదురుగా పెట్టి ఆ ప్రకటన విడుదలైన రోజు అది వాళ్ళకి చూపించి ఈ విధమైన ప్రకటనలు ఇస్తా ఉన్నారు, మీరు దీన్ని న్యాయ పోరాటం చేయండి, పార్టీ ప్లాట్ఫామ్ నుంచి మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పని నేను ఎప్పుడైతే ఒక ఛానల్లో దీన్ని ప్రస్తావించిన తర్వాత అప్పుడు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవి రెడ్డి గారు తను కూడా స్పందించి తర్వాత నుంచి తను కూడా ఆ డేటా విడుదలైన రోజు
ఆ టేబుల్లో మెన్షన్ చేసిన ఈ ధాన్యం కొనుగోలు ఇటువంటి వాటిని తను కూడా మెన్షన్ చేయడం మొదలుపెట్టాడు. నేనైతే ఒక 15-20 సందర్భాల్లో 15-20 వీడియోల్లో ప్రస్తావించుంటా, లైవ్లో ప్రస్తావించాను. నేను ఒక ట్విట్టర్ స్పేస్లో ఒక జాతీయ అధికార ప్రతినిధికి నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఇది క్రిమినల్ చర్య, ఇటువంటి చర్యలకి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ప్రకటనలో ఇటువంటి ప్రకటనలు ఇవ్వకూడదు, ఇది మీరు పార్టీ తరఫున కోర్టులో ఛాలెంజ్ చేయండి అని చెప్పని. పార్టీ వైపు నుంచి ఇప్పటివరకు ఆ స్పందన రాలేదు. కానీ చెన్నుపాటి సింగయ్య గారు అని చెప్పని ఒక సామాజికవేత్త, నాకున్న సామాజిక స్పృహతో నేను స్పందిస్తున్నా అని చెప్పని 84 సంవత్సరాల వృద్ధుడైన ఆయన ముందుకొచ్చి కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ ప్రకటనలో విడుదల సందర్భంగా కూడా ప్రభుత్వం ఫాలో కావాల్సిన నామ్స్ ఫాలో కావట్లా. అంటే పేపర్లకి ప్రకటనలు ఇవ్వాలి అని అంటే సర్క్యులేషన్ ప్రాతిపదికగా పేపర్లకి ప్రకటనలు ఇవ్వాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదికగా ప్రకటనలు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయంగా తన ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపే పత్రికల్ని ఉపేక్షిస్తా వాళ్ళకి ప్రకటనలే ఇవ్వట్లా. ఇది 100% ఆక్షేపణీయం. అదే సందర్భంలో తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికకి 100 కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఇది కూడా ఆక్షేపణీయం. ఎందుకనంటే ఇవాళ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మైన్స్ వాళ్ళ కుటుంబం పేరు పెట్ట రాయించుకున్నాడు అని చెప్పని ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరి అదే రూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు వర్తించదు? ఆయనే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉండి వాళ్ళ సతీమణి చైర్మన్గా ఉన్న సాక్షి మీడియాకి, ఆమె యాజమాన్య బాధ్యతలు చూస్తున్న సాక్షి మీడియాకి 100 కోట్ల రూపాయల ప్రకటనలు ఇవాళ కట్టబెడతా ఉన్న నేపథ్యంలో, అదే సందర్భంలో పారదర్శకత లేకుండా మిగిలిన పత్రికలకి ప్రకటనలు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆయన మీద ఎందుకు ఈడీ కేసు నమోదు చేయకూడదు? కాబట్టి చెన్నుపాటి సింగయ్య గారు దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని కోర్టును కోరటం జరిగింది. అసలు వ్యక్తులకి వ్యక్తిత్వపు ఎలివేషన్ కోసం రాజకీయ ఎజెండా అమలుచడానికి ప్రజాధనాన్ని వాడటానికి వీల్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఉల్లంఘించారు. కాబట్టి దీన్ని ఈ ప్రజాధనంతో వాళ్ళ రాజకీయ ఎజెండా అమలుపరుచుకున్నారు. కాబట్టి ఆ రాజకీయ పార్టీ నుంచి రికవర్ చేయమని చెప్పని కూడా వారు కోర్టుని ప్లీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా ఇవాళ సాక్షి మీడియాకి, అంటే జగతి పబ్లికేషన్స్కి, ఇందిరా టెలివిజన్కి, ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళని కౌంటర్స్ ఫైల్ చేయమన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చి మనం కొత్తగా చూడాల. ఇవాళ ప్రచారం కోసం ఆయన రంగుల పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ ఈ ప్రకటనల పేరిట ఇంకొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అది ఎంత పరాకాష్ఠకు చేరింది అని అంటే 1998లో ఎన్టీ రామారావు గారి పేరిట ఏర్పాటు చేసిన హెల్త్ యూనివర్సిటీకి, ఆ హెల్త్ యూనివర్సిటీకి రామారావు గారి పేరు తీసి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకోవటం, కృష్ణా జిల్లాలో ఉన్న తాటిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ అని చెప్పని పేరు పెట్టడం, కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్కి వైఎస్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని పేరు పెట్టడం, మన పొలాల్లో పాతుతున్న సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండటం, జగనన్న భూరక్ష అని చెప్పని పేరు రాయటం, అన్నిటికన్నా ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా ఉండే సర్వే రికార్డుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రావటం, ఆఖరికి వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ల మీద, క్లినికల్ ల్యాబ్ సర్టిఫికెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావటం, ఒక డెత్ సర్టిఫికెట్లే మిగిలిపోయినాయి, ఆయన పేరు బొమ్మ అయ్యింది. మిగిలిన అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేస్తూనే ఉన్నారు. ఆ డెత్ సర్టిఫికేట్ మీద కూడా వేసుకుంటే కనీసం చనిపోయింది ఎవరు అనేది ప్రజలకు అర్థం కాకుండా ఉంటుంది. అంటే ఆ పేరు ఒకళ్ళది ఉంటుంది, కనిపించే బొమ్మ ఒకళ్ళదా ఉంటుంది. 100% ఇది ఆక్షేపణీయం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నిక కాబడిన పాలకుడు అంతే. ప్రజాస్వామ్యంలో నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అభ్యర్థించిన మీద ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక పర్టికులర్ టెన్యూర్కి మాత్రమే పరిమితమైన నాయకుడు, పాలకుడు తప్ప శాశ్వతంగా ఈ భూమిని, ఈ ప్రాంతాన్ని పరిపాలించే అవకాశం ప్రజలానికి కట్టబెట్టలేదు. ప్రజాస్వామ్యంలో అటువంటి వెసులుబాటు లేదు. కానీ దాన్ని విస్మరించి ఆయనే ఈ శాశ్వత పాలకుడు అని చెప్పని శాశ్వతంగా ఉండే సర్వే రికార్డుల మీద కూడా ఆయన బొమ్మ వేయించుకోవటం 100% ఆక్షేపణీయం. ఈ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం స్పందించకపోయినా ముందుకొచ్చి స్పందించిన చెన్నుపాటి సింగయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ప్రజా ప్రయోజనాల కోసం చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ.